రా శంకరయ్య, మీ నాన్న వచ్చారు చూడు. ఒరే శంకరయ్యా. అయ్యా నమస్కారం. డాక్టర్ గారు, నేను శంకరాన్ని కాదు, ఈయన మా నాన్న కాదు. ఎట్టా ఇదేంటి సామి ఈ తిరకాసు? పేరు సరే మార్చుకుందాం అనుకుంటుంది. అసలు నేను ఇది అబ్బనే కాదంటుండే. ఇదేంటి? అయ్యా కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. నేను మీ కుమారుణ్ణాను. నా ముఖం చూసి చెప్పండి. ఏందే నీ మొహం చూసేదే? చిన్నప్పటి నుంచి చూస్తానే ఉళ్ళా. అయినా ఉండో ఇదేంటి? ఈ నెత్తిన మచ్చేది సారే. పిచ్చికి మందిస్తే మచ్చ మార్చిపోయింది కదా. అవును, ఇక నెత్తిన మచ్చ ఉండాలి కదా. ఉండద్దు మరే. వీడు నాటకాలు వేషాలు వేస్తుంటే నాకు చక్కెరేకి సోడా బుడ్డి పెట్టి కొడితే ఇంత పొడుగు మచ్చ పడినే. అది ఏమైనట్టు? అయ్యా డాక్టర్ గారు, నేను ఎంత చెప్పినా మీరు వినిపించుకోలేదు. జరిగింది ఇది. ఈయన కొడుకు తప్పించుకుపోతే బహుశా నేను అతనిలాగున్నానేమో. నేనే అతను అనుకుని మీ వాడు నన్ను ఇక్కడికి లాక్కొచ్చాను. ఇందులో ఏడ తప్పే ఉంది? కన్నోని నేనే పప్పులో కాలేస్తున్నా. పర్వాలేదు సార్, ఇప్పటికైనా నాకు విడుదల లభించింది. అది వీరి చలవన. చలవలేదు, ఉడుకులేదు కానీ తొందరగా ఇంటికి పో. మీ అమ్మ అబ్బాయి ఎంత అల్లాడుకుంటారు. వస్తానండి. దండం పెట్ట. ముద్దు బిడ్డేమిటి మంటిగడ్డ? నా ఆశయానికి అడ్డు వచ్చిన వారెవరి మీద నాకు ప్రేమ లేదు, అభిమానం లేదు, స్నేహం లేదు, బంధుత్వము లేదు. ఒక్కటి అడుగుతాను చెప్పు, అలరాజును అడ్డు పెట్టడానికి సిద్ధపడగలవా? అడ్డు పెట్టడమేమిటి? అవసరమైతే హతమారుస్తాం. భేష్, ఇప్పుడు నువ్వు నిజంగా వీరుడు అనిపించుకున్నావు. ఈ మెప్పులెందుకు? కర్తవ్యం బోధించండి. బోధిస్తాను. వీరభద్ర, కాలకూట విషం. విషమా? ఎందుకు? భయపడకు, ఇది నీ కోసం కాదు, నా అవసరం కోసం దాచుకున్నాను. నీ బుద్ధి విశేషంతో అన్యులకు తెలియకుండా సమయం చూసి ప్రయోగించు. పల్నాటి సింహాసనానికి అడ్డు తొలగించు. మహాప్రసాదం. ఇదే నాకు రాజ్యలక్ష్మిని సాధించే వజ్రాయుధం. విజయోస్తు. భీమసేన, అర్ధరాత్రి మీసము గొరిగించుకొని మారువేషము ధరించి రాజవృద్ధుడైన జరాసంధుని మోసము చేసి చంపిన నీ పౌరుష ప్రతాపాలు మాకు తెలియనివి కావులే. మగధ సామ్రాట్టుకు జరిగిన అక్రమానికి, నీవు చేసిన అన్యాయానికి ప్రతిపాఠం చెప్పే అదను కోసమే ఇంతవరకు నిరీక్షిస్తున్నాను. నీ అసహనంతో మా సహనాన్ని పరీక్షిస్తున్నా. అహో, ఏకచక్ర పురాణ సిగ్గిగ్గులు మాని వీధి వీధులా తిరిపెమెత్తి పొట్టబోసుకున్న నీ సహనానికి పరీక్ష కూడానా? నీ పౌరుషం లోకైక విదితమే. ఇంద్రనందన, చీకుత్రాటితో వ్రేలగట్టిన చచ్చిన చేపను నేలకూలగొట్టి గడించిన కాంతను అన్నదమ్ములందరకు ఆలిని చేసిన నీది ఒక మగతనమా? ప్రగ్గడా, ఆ సుందరి లేకపోతే మా ప్రాణాలు నిలిచేట్టు లేవే. ఆ వీరుడు అంత బలవంతుడైతే ఇంకేం చెయ్యాలి? మహారాజా, నా మనవి వినండి. బలవంతులతో కలహం క్షేమం కాదు. అపశకునాలు పలకుండా మూల కూర్చోలేవు. ఏం ప్రకట, నీ తెలివి ఇంతేనా? కాదు రాజన్, కొంచెం తెలివి చాలనుకుంటే చాలకపోయింది. ఇక అతి తెలివిని ఉపయోగిస్తాను. కావున భలే భలే బాదరాయన, ఇంకా ఇక్కడే ఉన్నావే, వెళ్ళు. మహారాజా, పరకాంతా వ్యామోహం మహాపాపం. పాపం, పైగా ప్రాణహాని కూడాను. మీ నీతులతో తీస్తున్నారు మా ప్రాణం. మాంధాత నాటి మనిషివి, మీ మాటలే మాకు అసహ్యం. దయచేయండి. శివ శివ,